తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేసేందుకు కసరత్తు అయితే మొదలెట్టిందన్నమాట. 10 ఎకరాల వరకు అయితే విడుదల చేసేందుకు సీఎం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 10 ఎకరాల వరకు అనేది ఇచ్చేసి కూడా కట్ ఆఫ్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే రైతన్నలు ఈ యొక్క రూల్స్ అనేవి చేంజ్ అయినాయట కదా, అసలు రూల్స్ ఏంటివి అని అయితే చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. అలాగే రైతు భరోసా పొందిన వారందరూ కూడా ఇప్పుడు గత వానాకాలంలో కానివ్వచ్చు, యాసంగిలో కానివ్వచ్చు పొందిన వారందరూ కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఈ యొక్క యాసంగి సీజన్లో అరుగులు కాదా అని అయితే చాలామంది రైతన్నలు అయితే చాలా అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మీ యొక్క క్లారిటీకి సంబంధించి అనుమానాలకు సంబంధించి అందరికీ కూడా ఖచ్చితంగా చాలా చక్కని పద్ధతిలో కూడా వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ముందే రైతు భరోసా అమలు చేస్తారా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల తర్వాత ఆఫ్టర్ చూసుకున్నట్టయితే రైతు భరోసా అమలు చేస్తారా అనే దానిపై అయితే ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట. సో రూల్స్కి సంబంధించి చేసి వెళ్ళినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో చాలా కఠిన చర్యలు అనేవి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట. రైతు భరోసా విషయంలో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు సాగు చేసే భూమికే రైతు భరోసా ఇస్తారట, శాటిలైట్ సర్వే అనేది చేస్తారట. ఒకవేళ శాటిలైట్ సర్వే అనేది చేసినట్లయితే ఇప్పుడు చాలామంది అయితే అందరూ కూడా పొలాలు అనేవి కూడా చూసుకున్నట్టయితే నాట్లు అనేవి ఇచ్చేసి కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రైతు భరోసా రూల్స్ ఏంటివి, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మనీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది, కానీ రైతులకు ఆనందం లేదు. ఎందుకంటే కొత్త రూల్స్ అంటూ ఇది అది రూల్స్ అంటూ ఇప్పటికే చూసుకున్నట్టయితే గుట్టలు కొండలు వీటికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతులు మళ్ళీ ఆ రూల్స్ ఏంటి, ఏం చేయాలి అనేది అయితే తెలుసుకోవడం అత్యవసరంగా మారింది. అయితే కొత్త పథకం రాబోతుంది, ఆ వివరాలకు సంబంధించి చూద్దాం. రైతు భరోసాలోనే కొత్త పథకం అట. ఓకే, మరి తెలుసుకుందాం అన్నమాట. మరి కొండలు గుట్టలు ఇప్పటికే చూసుకున్నట్టయితే బీడు భూములు, ఈ సాగు చేసే భూములందరికీ కూడా రైతు భరోసా ఇస్తామనేది చెప్పిర్రు అన్నమాట ఖచ్చితంగా. సో ఓకే, ఇప్పుడైతే మీకు క్లారిటీగా వివరించడం జరుగుతుందన్నమాట. ఈరోజు రావడం అయితే జరిగింది, ఈరోజు సాక్షుల్లో రావడం అయితే జరిగిందన్నమాట. మనకి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో సాగు అవుతున్న ఈ యొక్క పంటలను ఉపగ్రహ చిత్రాల శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఈ యొక్క చూసుకున్నట్టయితే పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను అయితే ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాల తర్వాత చూసుకున్నట్టయితే పూర్తి చేయాలని అయితే ఆ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ చేస్తామన్నారు. జనవరిలో చూసుకున్నట్టయితే ఈ యొక్క చేతుల మీదుగా వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా యంత్రీకరణ వచ్చేసి కూడా ఈ యొక్క పథకాన్ని పునః ప్రారంభిస్తామని అయితే అందుకు ఏర్పాట్లు చేయాల్సిన అన్వేషించాల్సిన కేంద్ర పథకానికి ఈ యొక్క రాష్ట్ర వాటా నిధులు సమకూర్చుకోవాలి ద్వారా రైతులందరినీ కూడా రైతుపై యంత్రాలకు సంబంధించి కానివ్వచ్చు, పరికరాలకు సంబంధించి కానివ్వచ్చు, అంటే ఇప్పటి వరకు అయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఈ యొక్క యాప్ను వచ్చేసి కూడా త్వరలోనే యాప్ సేవలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ మనకు యూరియా యాప్ అనేది కూడా రాష్ట్రంలో కొనసాగుతుందన్నమాట. చాలామంది అయితే రైతన్నలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు తెలియనట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీకు అందరికీ కూడా ఎలా అప్లై చేసుకోవాలనే దానిపై కూడా వీడియో వచ్చేసి కూడా నేను మీకు అందరికీ కూడా అందించడం అయితే జరుగుతుందన్నమాట. అయితే రైతులకు చాలామంది అయితే ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎవరు అర్హులైతే అనుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు, అయితే ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. మీరు ఒక పొలం వేసిర్రు, ఆ పొలం సంబంధించి చూసుకున్నట్టయితే పట్టా అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి ఒకవేళ కొన్ని భూములు ఉంటాయి చూసిర్రా, మొత్తానికి సాగేయరు, పంట వేయరు చూసిర్రా, ఆ వాటికి రైతు భరోసా అనేది కూడా పడేదన్నమాట. ఏవైతే సాగు చేస్తారో దానికి అయితే ఖచ్చితంగా పడతాయి అన్నమాట.